నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. నేతల మాటలు మనం రెగ్యులర్గా చాలా అంశాల గురించి ప్రస్తావించుకుంటుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నప్పుడు కొన్ని సమయం, సందర్భాలు, వాళ్ళకి కాలిన అంశాలు కొన్ని ఉంటాయండి. ఆ కాలిన అంశాలని ఆదర్శంగా తీసుకొని ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది ఉంది, ఎవరో ఏదో అన్నారు, ఆడికి ఏదో కోపం వచ్చింది, ఒక మాట అన్నాడు, దాన్ని మనం సెటైరికల్గా తీసుకుని ఇంకొక రకం మాట్లాడుతుంటే అదొక రచ్చ కింద అవుతుంటుంది. ఎందుకంటే ఈ అంశం నేను ఇప్పుడు తీసుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సభలో మాట్లాడిన కొన్ని మాటలు. గుడ్డలోడ తీసి రోడ్ల మీద పరుగు పెట్టిస్తాను, లేకపోతే కడ్రాయిలతోటి పరుగులు పెట్టిస్తాను అన్నది ఆయన. అదొక సందర్భం. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఎస్ఐని, పోలీసుని, గుడ్డలు ఇప్పిస్తాను, నీ యూనిఫామ్ పీకిస్తాను అంటే ఆ ఎస్ఐ దానికి ఏదో రిప్లై ఇచ్చాడు. సరే, ఇవన్నీ మేము విన్నమే కదా, అప్పుడు అది విన్నాం, ఇప్పుడు ఇది విన్నాం, ఇప్పుడు ఎందుకు అని అనుకోవచ్చు. కానీ అసలు వైరల్ అవుతున్న వీడియో మరొకటి ఉన్నది దీనికి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు, ఆయన ఏం మాట్లాడారో మొత్తం అన్నీ కూడా నేను వినిపిస్తుంటాను. సో ఆ సందర్భం మరి ఒక పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుందా, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందా, లేకపోతే ఈ రకంగా గుడ్డలు ఇప్పి చూసే వాళ్ళందరికీ వెళ్తుందా? ఇది కీలకమైన పాయింట్. పవన్ కళ్యాణ్ గారు అన్న సందర్భం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీని మాట్లాడేవారు. ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన్ని అదిగో మా వాళ్ళ ఫోటో వేశారు, ఆయన్ని అందరూ ముద్దుగా రైస్ రెడ్డి గారని పిలుచుకుంటుంటారు. ఎందుకంటే మనకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యాపారాలు పేరుతో పిలుచుకుంటుంటారు. ఆ షావుకారు ఉన్నట్టే కిరాణా కొట్టు ఆ షావుకారు అంటాడు, లేకపోతే ఈయనకి రైస్ బిజినెస్ కాబట్టి వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి అనుకుంటాను రైస్ రెడ్డి గారిని పిలుచుకుంటాడు. ఈయన కూడా అందులో సిద్ధహస్తుడు. సో ఇతను ఒక సందర్భంలో వీర మహిళలు కాకినాడ వెళ్ళి ఏదో ఒక ధరణ, ఆందోళన ఏదో చేశారు. ఎందుకు చేశారు అంటే, సారు చాలా మంచి భాష మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకు ఇప్పుడు అవన్నీ ఆ దరిద్రాలన్నీ ఇప్పుడు వినిపించి మళ్ళీ దాన్ని అంతా తవ్వడం నాకు ఇష్టం లేదు, అనవసరమైన మాటలు కాబట్టి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. దానికి వాళ్ళు ధర్నా చేశారు, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. దానికి ఈయన ఏం చేశాడో తెలుసా అండి? వాళ్ళు బ్యాచ్ని తీసుకొచ్చి రోడ్ల మీద జన సైనికుల్ని, వీర మహిళల్ని పరుగులు పెట్టించారు. సాక్షాత్తు ఇప్పుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న పంతన్ నానాజీ గారితో సహా అది ఆయన హవా ఆ టైంలో. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అతను. వాళ్ళందరినీ కూడా ఈయన ఇబ్బందులు పెట్టాడు. సరే, మరి దానికి వీళ్ళు ఏ కక్షలు తీర్చుకుంటారో, ప్రతీకారాలు తీర్చుకుంటారో, లేదా ఏం చేసుకుంటారో, సరే వాళ్ళ అంశం, రాజకీయ నాయకుల అంశం అని ఒకటి. ఎందుకంటే మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, షీజ్ ద సిప్ అన్నారు, నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు కొట్టేశారని చెప్పారు. మీ అంపైర్ కూలగొడతానన్నారు. ఆ రోజు డీటీ నాయక్ మీ తాతకి చేశాడు, ఇప్పుడు భీమ్లా నాయక్గా నేను నీకు చేస్తాను, నీ అంపైర్ కూడగొడతాను, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూలగొడతానని ఈయన అన్నారు. మరి ఆ ప్రాసెస్ ఎంతవరకు నడుస్తున్నదో, అందులో ఏమున్నాయో అన్నది కాలం నిర్ణయించాలి. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఆ రోజు ఈ అంశాల కోసం. ఎందుకంటే వీర మహిళని ఓకే అంతవరకు వచ్చాను కదా, జన సైనికుల గురించి చెప్పాను. వీర మహిళని ఏం చేశాడంటే ఈయన దుశ్శాసన పర్వం ఏం చేశాడు మీకు తెలుసు కదా, అదంతా ఆ పురాణాల్లోని. చీరలు లాగి, తాకరాని చోట్ల తాకి, డ్రైనేజుల్లోనండి, డ్రైనేజీలు వెళ్తుంటాయి కదా, ఆ డ్రైనేజుల్లో పాపం వాళ్ళు భయంతో పరుగులు పెడుతుంటే వెనకపడి పట్టుకుని డ్రైనేజుల్లో కూడా పెట్టి తొక్కారు. ఆడ మగ తేడా లేదు. అరాచకం, అతి దుర్మార్గం, అతి హేయం, ఇంకా పదాలు లేవు. ఎన్నన్నా రాసుకోవచ్చు, ఎవరు నోటికి వచ్చింది వాళ్ళు. అలాంటి సందర్భంలో మరి ఎన్నికల క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన మాటలు అవి. ఏం మాటలు మాట్లాడాడు? నీ అంతు తేలుస్తాను, నీ అంపేరు కూడగొడతాను, ఇలాంటి అంశాలన్నీ కూడా. సరే, అది కూడా విందాం, ఒకసారి ప్లే చేయండి బయట. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి. శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది. నీకు ఖచ్చితంగా మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా. వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా. మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపు వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో. మా పార్టీ జనసేన. రైట్. ఇదండి సందర్భం. నేను చెప్పాను, ఆయన అంత ఎందుకు ఆవేశంగా మాట్లాడవలసిందో వచ్చిందో చెప్పాను. అది ఎక్కడ? కాకినాడలో ఎన్నికల క్యాంపెయిన్లో. ఆ కారణంగా నన్ను తిట్టావు, పచ్చి బూతులు తిట్టావని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. అది కాకుండా వేరే మహిళని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మీద బిహేవ్ చేసావు నువ్వు. సో ఇది సందర్భం. ఇది ఒక సందర్భం ఉంది, దానికి పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడాడు. దానికి ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే, పేర్ని నాని గారు, ఆ టైంలో పేర్ని నాని గారు ఆ వీడియోకి ఆయన ఇచ్చే కౌంటరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా సరే ఆయన ఎంట్రీ ఇచ్చివలసిందే. ఆయన అక్కడ మాట్లాడి ఇలా పక్కకు వచ్చారంటే ఈయన కుర్చీ వేసుకోండి, ఆ సీట్ ఎక్కియాలి. అప్పట్లో అలాగే కదా నడిచి, ఏది ఉన్నా సరే ఆయన చెప్పు చూపిస్తే ఈయన 2 చెప్పులు చూపించారు, ఆయన ఒక మాట మాట్లాడితే ఇంకొక మాట మాట్లాడారు, ఇంక ఇది కంటిన్యూస్ అవుతుంది అది. సో ఈ టైంలో కూడా ఈయన వచ్చారు. ఈయన వచ్చిన వీడియో ఇప్పుడు ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన ఇచ్చిన కౌంటర్. దానికి ఈయన ఇచ్చిన సెటేరికల్ వాయిస్ అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి తగులుతున్నది. ఈయన ఏం మాట్లాడారు వినండి. ఏమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా. మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు మీకు? ఈ గొడ్లోడు తీసి చూడటం ఏంటి, అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా? ఏమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా. మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు మీకు? ఈ గొడ్లోడు తీసి చూడటం ఏంటి, అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా? ఏమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు కూడా తీసి చూస్తా. ఇదండి ఆయన రాయలతో పడగట్టిస్తాను ఇది అన్నాడు కదా, దానికి ఇచ్చిన సెటైర్లు. మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు. ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఇవే మాటలు మాట్లాడారు. మరి అది పేరు నాని గారు మాట్లాడిన మాటలు ఈయనకి కూడా వర్తిస్తాయా? ప్లే చేయండి ఇది. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్
ఇచ్చి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా అదేవిధంగా ఇదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బట్టలు ఉడదీస్తామన్నారు. మరి దీనికి లింక్గా ఇప్పుడు పేరు నాని గారు బయట వదులుతున్నారు. ఒక్కసారి ప్లే చేయండి. మరి దీనికి దానికి సింక్ అవుతున్నదేమో. ఏమి అలవాట్లు రా బాబు మీకు బట్టలు తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా. మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు మీకు? ఈ గొడ్లోడు తీసి చూడటం ఏంటి, అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా? ఏమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా. మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు? ఇదండి. ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది ఇది? అందుకనే నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎవ్వడి వల్ల కాదు. పెద్దలు అంటుంటారు కాలు జారకండి నోరు జారకండి అని. ఇంకా అది ఏమొస్తుంది వెనక్కి? ఇంకా కాలగర్భంలో కొట్టుకుపోయినట్టే. ఇంక అది ఇది కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే ఇంకొక పెద్ద నాయకుడైనా దయచేసి మీరు ఎవ్వరి బట్టలు ఓడదీయని అవసరం లేదండి. అవసరమైతే మీకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి, పెద్ద పెద్ద హోదాల్లో మీరు ఉన్నారు కాబట్టి, అపారమైన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు కాబట్టి నలుగురికి గుడ్డలు వేయడానికి చూడండి. గుడ్డలు తీయడానికి చూస్తే మన పరువే మనం తీసుకున్నట్టు అవుతుంది. ఒకరి మీద ఏదో మాట్లాడదామో వేరే అంశంలో వేరే కక్ష సాధింపులో అన్నప్పుడు ఎందుకు ఇది? మన పరువు మనం తీసుకున్నట్లే కదా. ఈ రోజు సోషల్ మీడియా మామూలుగా ఉందండి. విపరీతంగా ఏ వీడియో అవనివ్వండి ఏది అవనివ్వండి, మన పుట్టు పూర్వతాల దగ్గర నుంచి ఉన్న వీడియో కానీ లక్కీగా దొరికిందంటే అది తీసుకొచ్చి సింక్ చేసేస్తున్నారు. ఈరోజు డైరెక్ట్ అటాక్ పేరు నాని గారిది మీకే వినిపిస్తున్నది. ఆ రోజు ఆయన మాట్లాడే మాటలు అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, అక్కడ సందర్భం ఆయన చెప్పాడు. ఏం చూస్తావురా బట్టలు ఇప్పేసి అని చెప్పి ఈయన అంటాడు. మీరు బట్టలు కూడా తీస్తున్నాం అన్నదానికి దీనికి సింక్ చేసి ఇది వైరల్ చేస్తున్నారు. ఏం మెసేజ్ వెళ్తున్నది ప్రజల్లోకి? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా పోలీస్ అధికారి తప్పు చేయనియండి, ఇంకొక అధికారి తప్పు చేయనియండి, మీరు అధికారులకు రండి, వాళ్ళకి పనిష్ చేయండి, వాళ్ళ శిక్ష చూపించండి. అవసరమైతే శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టండి. వాళ్ళు బట్టలు ఇప్పేస్తే ఏముంటుంది? ఇంకో బట్టలు వేసుకుంటారు. ఏమవుతుంది? బట్టలు ఇప్పేస్తాను ఎవరన్నా ఇప్పేసినా సరే ఏముంటుంది అందులోని? ఒకే జత ఉంటుందా మనిషికి? ఇవి సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి. అది నేను అనడం కాదు, నేను చెప్పడం కాదు, సోషల్ మీడియాలో కామెంట్స్ ఇవి. దానికి తోడు ఈయన తిన్నంగా ఉండడు కదా ఆ పేరు నాని గారు. ఈయన ఏదో సెటైరికల్గా మాట్లాడదామని ఆ రోజు మాట్లాడింది తీసుకెళ్ళి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టేశారు. దయచేసి ఇవి మానండి, ఇవి ఆపండి. ఇందాక ఒక వికృతాలు చూసాం, ఈరోజు అంతా వైరల్ అవుతున్నది. ఆ టీడీపీ అదేమనో ఐటీడీపీ అతను ఆ కిరణ్ ఎవరోని, అది ఎంత వైరల్ అవుతుంది, ఎంత దారుణంగా మాట్లాడాడు. సో మీరు ఒక వెర్షన్ మాట్లాడి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఒక వెర్షన్ మాట్లాడి ఎందుకు జనాలకి ఇలా రుద్దుతున్నారు? మీకు తెలిస్తే మంచి చెప్పండి, తెలిస్తే మంచి చెయ్యండి. మీకు మంచి చెప్పడం రాదు, ప్రశాంతంగా మీ బతుకు మీరు బతకండి. మీకు మంచి చేయడం రాదు, మీ పని మీరు చూసుకోండి. చెడు చేయకండి, సమాజాన్ని వేరే ట్రాక్లోకి తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, లక్షల్లో ఉంటారు. మీకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా చంద్రబాబు నాయుడుకి కానీ ఇంకొకరికి కానీ ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇది ఆదర్శంగా తీసుకొని రోడ్డు మీద వెళ్ళిపోళ్ళందరినీ కూడా మా జగన్ అన్నే అన్నారు కదా గొడ్లు ఇప్పేస్తానరా, నీకు బట్టలు ఇప్పేస్తానరా అని ఏ ఆడవాళ్ళనో ఎవరినో ఆ పైత్యంతో వాగితే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందండి. రోడ్ల మీద పరిగెట్టిస్తాం గోండాలు ఇదని చూసుకుంటే మా సార్ అన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అతను తీసుకుని వాళ్ళు మాట్లాడితే అది ఎటు వెళ్తుంది సమాజం? బాధ్యతాయుతంగా మీకు నిజంగా భగవంతుడు ఇచ్చిన అదృష్టం, అది అందరికీ వచ్చే ఛాన్స్ కాదు. చాలాసార్లు ఈ ప్రస్తావన తెచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇవ్వాలంటే ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి, ఎంతమందిని మెప్పించాలి, ఎంతమందిని ఒప్పించాలి. అందులో మీరు కఠోర దీక్ష చేశారు, శ్రమ పడ్డారు. అంత ఈజీగా మీకేం పదవి రాలేదు, చాలా కష్టాలు పడ్డారు, జైలుకి వెళ్ళారు, వచ్చారు, నిలబడ్డారు. చేసుకోవచ్చు కదా పాలన. మళ్ళీ మంచి చేస్తానని చెప్పండి, మంచి చెయ్యండి, మళ్ళీ మీరే గెలండి, ఎవడొద్దన్నాడు? వచ్చాక ఒక ఎస్ఐల మీద ఉరువురు మీకేదో మంగళం మీద పడ్డట్టుగా పిచుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఆ ఎస్ఐలు వీళ్ళని అక్కడ తప్పు జరిగింది అనుకోండి కోర్టుకి వెళ్ళండి, ఒక కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ గారికి తప్పు జరిగిందంటే ఇప్పుడు మీకు అధికారం ఉన్నది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంపైర్ అంతా కూల్స్తామన్నారు, కోల్చండి అతను తప్పు చేస్తే, బేడీలేసి తీసుకెళ్ళండి, ఎవరొద్దన్నారు? కానీ మాటలే ఉంటున్నాయి, చేతలు ఉండట్లేదని కదా వచ్చే వాయిస్లు. దానివల్ల అనవసరంగా పరువు తీసుకోవడం తప్ప, రోడ్డును పడ్డం తప్ప వేరేవేమీ కూడా జరగట్లేదని. తప్పు చేస్తే జరిపించండి,
ఆ రోజు అన్న మాటలకి నిలబడండి. అది ప్రజలు చూస్తారు. అవునరా ఆ రోజు అన్నాడు రా మగోళ్ళలాగా, శంషేర్లో చెప్పారురా, ఈరోజు చేశారురా అని. కానీ అది ఏమైందో అంత బ్లాంక్గా ఉంటే ఏం జరిగిందన్నది చాలా అనుమానాలు వస్తాయి. దాన్ని మళ్ళీ వేరే రకంగా తీసుకుంటే వాళ్ళు అలాగే అంటారు, వీళ్ళు ఇలాగే అంటారంటే అలాగే అనడం ఏంటి? మీరు ఏవైతే మాట్లాడారో అవి మాత్రమే ప్రజలు మాట్లాడుకుంటారండి. మీ గురించి సొంతంగా ఎవరు క్రియేట్ చేయవలసిన అవసరాలు కూడా ఎవరికీ ఉండవు. దైనందిక జీవితాల్లో ఎవరు బాధలు ఆడి ఉదయం లేచిన దగ్గర నుంచి నా బంధు అని ఎవడు పడితే ఆడు కొట్టుకుసేస్తున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్ళాలో, నెల ఈసరికి జీతం తీసుకోవాలా, రెంట్లు కట్టుకోవాలి. సామాన్య ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు కదా. కానీ ఈ మాట్లాడిన మాటలు ఏంటి అన్నది వాళ్ళు గుర్తుకొస్తుంటుంది. ఆ రోజు ఆయన ఏం మాట్లాడారు, ఈరోజు ఈయనేం మాట్లాడాడు అన్నది సోషల్ మీడియా మన కళ్ళ ముందు పెడుతుంది. మనం మర్చిపోదామన్నా మర్చిపోనివ్వట్లేదు. చెవిలో జోరీగల్లా గుయ్యమని ప్రతి ఒక్కరికే ఫోన్ ఉంది, ఎవరి రేంజ్లో వాళ్ళకి. ఆ ఫోన్లో వస్తుంటుంది అంతే. మీరు కొడుతుంటే అప్డేట్లు వస్తూనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం తిట్టారు, ఇప్పుడు ఈయన ఏం తిట్టారు, ఇప్పుడు ఆయన ఏం శబ్దం చేశాడు, ఈయన శబ్దం చేశాడు, అది నెరవేరిందా, ఇది నెరవేరలేదా? ఇదే పంచాయతీ. రాష్ట్రానికి ఇది మంచిది కాదు. ఎక్కడో జరిగి మార్పు రావాలి. ఎన్ని గుణపాఠాలు కావాలి. తప్పు చేసేవాడు భయపడాలి, తప్పు చేయడానికి భయపడాలి. చేసిన తర్వాత భయపడి క్షమాపణలు చెప్పుకోవడం కాదు. సరే, ఆ రకంగానే జరుగుతుందని ఆశిద్దాం.